ఇంట్లో శివలింగాన్ని పెట్టి పూజించవచ్చా? ఓం నమః శివాయ. చాలామంది ఇంట్లో శివలింగాన్ని పెట్టి పూజించవచ్చా లేదా అని ప్రశ్నతో సతమతమవుతూ ఉంటారు. ఈ లోకాన్ని సృష్టించిన ఆ పరమేశ్వరుడికి మనం భక్తితో ఏమి సమర్పించినా ఆ పరమేశ్వరుడు స్వీకరిస్తాడు. పరమేశ్వరుని భక్త ప్రియుడని బోలా శంకరుడని అనేక నామాలతో సంబోధిస్తూ ఉంటారు. కొంచెం నీళ్లు పోసినా పరవశించిపోయే శివుడు మన కష్టాలను విని ఆదుకుంటాడు అనే నమ్మకం ప్రతి హిందువులలోనూ ఉంటుంది. సమస్త లోకాలకు అధిపతి ఆయనే. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని మన పురాణాలు చెబుతున్నాయి. శివుని విశిష్టత గురించి తెలుసుకోవాలి అంటే శివపురాణాన్ని తప్పకుండా పఠించాలి. అటువంటి శక్తివంతుడైన పరమేశ్వరుని మనం లింగ రూపంలో పూజిస్తూ ఉంటాము. అటువంటి శివలింగాన్ని మన ఇంట్లో పూజ మందిరంలో పెట్టి పూజించవచ్చా లేదా అని అనుమానం చాలా మందికి కలుగుతుంది. ఒకవేళ శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుంటే పాటించవలసిన నియమాలు ఏమిటో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు గనక ఇప్పటివరకు మా పురాణ రహస్యాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. శివలింగాన్ని మన ఇంటి పూజా మందిరంలో పెట్టి పూజించుకోవచ్చు, దానికి ఎటువంటి సందేహము లేదు. కానీ శివలింగం వీలైనంత చిన్నదిగాను 5 అంగుళాల లోపు ఉండేలా చూసుకోవాలి. పెద్ద శివలింగాలను ఇంటిలో పెట్టి పూజించకూడదు. మీరు ఇంట్లో శివలింగాన్ని పెట్టి పూజించుకోవాలి అనుకుంటే ఆ శివలింగం తెల్లని వర్ణంలో ఉండాలి. లేదా స్ఫటిక లింగన్నైనా ఇంటిలో పూజించుకోవచ్చు. ఇలా ఇంటిలో శివలింగాన్ని పూజించుకోవాలి అంటే కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. 1. మొదటిగా శివలింగానికి ప్రతిరోజు అభిషేకం తప్పనిసరిగా చేయాలి. ఒకవేళ అభిషేకం చేయలేని పరిస్థితిలో ఉంటే కనీసం 5 నీటి చుక్కలతో అయినా పరమేశ్వరుడికి అభిషేకం చేయాలి. 2. పరమేశ్వరుడిని ప్రతిరోజు విభూదితో పూజించాలి. 3. ఉదయము మరియు సాయంత్రం సమయాల్లో దీపారాధన చేసి పరమేశ్వరుడికి సమర్పించాలి. 4. ఆడవారు కూడా శివలింగాన్ని ఇంట్లో పూజించవచ్చు. నెలసరి సమయాల్లో మాత్రం తప్పనిసరి నియమాలు పాటించాలి. నెలసరి సమయంలో 5 రోజుల పాటు శివలింగాన్ని పూజించకూడదు. 6వ రోజు నుంచి యథావిధిగా పూజించవచ్చు. 5. ఇంటిలోని మగవారు ఉదయాన్నే నిద్రలేచి స్నానం ఆచరించి తరువాత శివలింగాన్ని పూజించినట్లయితే పుణ్యఫలితం లభిస్తుంది. 6. పరమేశ్వరుడికి ఇంటిలో పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా విభూతి ధారణ చేయాలి. 7. పరమేశ్వరుడు శివలింగానికి పక్కన ఒక రుద్రాక్షను ఉంచి పూజించడం వలన ఆ ఇంట్లో దైవశక్తి మరింత పెరుగుతుంది. 8. మాంసాహారం భుజించిన రోజున పరమేశ్వరుని ముట్టుకోరాదు. తిరిగి తల స్నానం చేసి వచ్చిన తర్వాత మాత్రమే పూజ చేయడం లాంటివి చేయాలి. 9. బ్రహ్మ ముహూర్తంలో శివుని పూజించడం వలన త్వరితముగా శివానుగ్రహం పొందవచ్చు. 10. ప్రతి సోమవారం క్రమం తప్పకుండా శివాలయానికి వెళ్లి పరమేశ్వరుడు దర్శనం చేసుకున్నట్లయితే సమస్త పాపాలు హరించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుంటారు.